అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? యేసయ్య నామం బట్టి మీ అందరికీ నా నిండు వందనాలండి. ఈరోజు యేసయ్య మాట చిన్న మాట అండి. ఏబు గారు రాసిన గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం చదువుకుందామండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? చూడండి, తిండి లేక కాకి పిల్లలు మొరపెడుతున్నాయంటండి. మొరపెట్టిన అప్పుడు దేవుడు కాకి పిల్లలకి ఆహారం సిద్ధపరచేవాడును నేనే. ఎవరు సిద్ధపరుస్తున్నారని. అలాగే మనం కూడా కష్టాల నుంచి విడుదల పొందాలంటే ఆయన కృప ఉంటే, ఆయన దృష్టి ఉంటే మనల్ని ఆపదల నుంచి తప్పిస్తాడండి. చూడండి, నోరు లేని జీవనాలు అయ్యి ఎత్తవో కోయవో కొట్టలో కూర్చుకున్నాం ఆకాశ పక్షులు. వాటిని పోషించిన దేవుడు మనల్ని పోషించడండి. కాకి పిల్లలకి ఆహారం సిద్ధపరచేవాడు నేనే కదా. అవి మొరపెట్టినప్పుడు నేను వాటిని ఆహారము వాటికి సిద్ధపరుస్తానంటాడు. దేవుడి మీద ఆధారపడితే మన కష్టాల నుంచి విడుదల చేస్తాడు. ఆపత్కాలంలో మొరపెడితే మనకి ఉత్తరం ఇస్తాడు. నీకు నేను తోడై ఉన్నాను, నీవు భయపడకము, నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడండి. ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడండి. నీతివంతుడు, యథార్థవంతుడు. మరి అలాంటి దేవుడు మనకు తోడుండగా మనకు ఏమీ కొదవ కాదండి. సింహం పిల్లలైనా లేమి గలవై ఆకలి కొననేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువే ఉండదండి. కాకి పిల్లల్ని పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడండి. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే మనల్ని నిత్యము నడిపిస్తాడు. మనుషులు నోటు మాట రొట్టె వల్ల కాదు జీవిస్తాం, యెహోవా నోటు మాట వల్ల జీవిస్తారంటున్నారండి. అలాగే మనం ఆహారము మనకి సిద్ధపరచుకొని తింటే కొంతకాలం బతుకుతాము. నాకేమి లోటు, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అని అనుకుంటానికే లేదండి. ఆయన చిత్తము ఏమై ఉన్నదో మన పట్ల, ఏ సమయానికి ఏం జరగాలో ఆయనకు తెలుసండి. ఆయనే జరిపిస్తాడు. మరి ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయన కొరకు బ్రతికే బిడ్డలుగా నమ్మకంగా కొంచెం విశ్వాసం ఉన్న నమ్మకంగా జీవిస్తే దేవుడు మన కుటుంబాలనే మన బిడ్డలనే దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.